సరే, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరి కళ్ళు తెలుసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మేలు చేయనట్లుగా ప్రార్థన చేస్తున్నాం. కృపాసు సంపూర్ణ మా కృపా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ను పొడిగించిన ప్రభా మీ నామములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యములను బట్టి కృతజ్ఞత వందనాలు. గతించిన దినములన్నింటిలో కూడా మా ఎడల మేలు చేశారు, కుటుంబాల ఎడల మేలు చేశారు, నిన్ను ఆరాధించు భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభా, నీకు కృతజ్ఞత వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకత ప్రభా సంఘముగా కూడి నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ ప్రభా ఈ విధంగానైనా మేమైనా మీ సన్నిధికి చేరి ఇదిగోనైనా ఉన్న కుటుంబాలలో ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో కూర్చొని ప్రభా ఇదిగోనైనా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవుడు తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ కలిగించుకోవడమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. సభలో ప్రత్యేకంగా దేవుని సన్నిధికి చేరి దేవునితో సహవాసం కలిగి మన జీవితాలు దేవుని యొక్క వాక్యం వెలుగులో కట్టుకోవడానికి మరి గతించిన దినములన్నింటిలో కూడా దేవుడు మేలు చేస్తూ మన పట్ల ఆయన కృప, మన పట్ల ఆయన వాత్సల్యతను అనుగ్రహిస్తూ మన ఆయుష్ పొడిగించి ఒక ఘోరమైన ఈ కరోనా వ్యాధి ఎంత వేగంగా విస్తరించే ఆ పట్టణాలలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం దేవునికి ఎంతగానో వందన స్థలం అంటున్నాం. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అక్కడున్న వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరి ఉదయకాల సమయంలో ఎందుకు ఈ విధంగా మరి పోయిన ఆదివారం మనం చూస్తాం దేవుని ఎడల ఒక తిరుగుబాటుతనం మనం కలిగి ఉన్నాం. ధనవృద్ధి చేసుకొని అందరూ కలిగి ధనవృద్ధి చేసుకొని ఒక విస్తారమైన జీవితం నాకు ఉంది అని చెప్పేసి చాలా మటుకు దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవుని మాటను వినలేకపోతున్నాం. దీని వెనకాలన్న ఒక గొప్ప సత్యం ఏంటి అని అంటే ఈ తిరుగుబాటు ద్వారా మనం పొందే మేలులేంటి, శాపాలేంటి, కొన్ని త్వరగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము ఈ తిరుగుబాటుతనం ఎందువల్ల వస్తుంది అని కొన్ని మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కదేషు బర్నేయలో నుండి మేము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక మంచి ఆశీర్వాదాలకు వెళ్ళమని చెప్తే దేవుడు ఆ కదేష్ బర్నేయ అనే స్థలంలో ఆ యొక్క అరణ్యములో సినాయి పర్వత అరణ్యములో వారు సంచరిస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకెళ్తానని వాగ్దానం చేసి దాని ప్రకారం దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కదేషు బర్నేయలో నుండి మేము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. దేవుడేమో పాలుతేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళండి, నేను మీకోసం ఏర్పాటు చేశాను, ఒక మంచి స్థితిని దేవుడు మీకు ఇచ్చాను. కదేషు బర్నేయలో నుండి నేను మిమ్మల్ని పంపినప్పుడు మీరు నా మాట వినకపోతిరి. అంటే దేవుడు ఒక తండ్రి తన పిల్లలకు లేదా ఒక తల్లి తన పిల్లలకు ఒక మంచి వాటిని ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు, ఒక మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు పిల్లలు వినకపోతే తిరగబడితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. అలాగే దేవుని ఎడల దేవుడేమో తన బిడ్డల క్షేమ
అంటాడు ఏంటంటే, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును, అంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకోండి చాలు. దేవుడు మనకిచ్చాడు సమస్తం. కానీ ఇప్పుడు తీసుకోవాల్సింది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. బంగారం ఎక్కడుందండి? భూమిలో ఉంది. ఇనుము ఎక్కడికి వస్తుంది? భూమిలోకి వస్తుంది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సమస్తము కూడా. ఈరోజు బట్టలు, మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి, భోజనం, కూరగాయలు సమస్తము కూడా భూమిలో దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏమంటున్నాడు? మీరు తీసుకోండి. ఈరోజు తీసేవాళ్ళు ఒక వంక తీస్తున్నారు, కానీ తీసుకోవడానికి మనం కొంచెం డబ్బు వెచ్చించి వాటిని కొనుక్కొని మనం ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతూ తిరుగుతూ ఉంటున్నాం. మన సర్వైవ్ మనం చేసుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఎట్లున్నాము అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నాం. దేవునితో సాహసం చేయవలసిన ఆ సమయం. అందుకని ఇక్కడ అంటాడు, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకోనని చెప్పి కదేశ బర్నియాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనలేదు. ఇక్కడ గమనించినట్లయితే, నేను మిమ్మల్ని పంపినప్పుడు, కదేశ బర్నియాలో నుండి నేను మిమ్మల్ని పంపినప్పుడు మీరు నా మాట వినలేదు, నాకు తిరగబడితిరి. దేవుడు ఒక మంచి దాని కోసం పంపుతున్నాడు. పాలుతేరును ప్రవహించు దేశం కొరకు పంపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అది మాకు వద్దు, అది మాకు వద్దు. ఏం కావాలి మరి? ఆ యొక్క దేశంలో ఆ యొక్క మనుషులు తిట్టినా సరే, కొట్టినా సరే, లోకంలో అన్ని తిట్టినా సరే, వాడు కొట్టినా సరే, కడుపు నిండా భోజనం దొరికింది మాకు, అక్కడ మంచి భోజనం దొరికింది, అక్కడ మాంసం దొరికింది, సమస్తం దొరికింది మాకు అని లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నామే కానీ దేవుడి దగ్గరికి రావడానికి మనం ఇష్టపడట్లేదు. అంటే ఇప్పుడు గుడికి రావట్లేదని నేను చెప్పట్లేదు. ఈ లాక్డౌన్ పరిస్థితులలో నువ్వు ఎక్కడున్నా దేవుడి దగ్గరికి రావచ్చు. ఎక్కడున్నా నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవుడికి చేతులెత్తి, మనసెత్తి, హృదయం ఇచ్చి నువ్వు ప్రార్థించవచ్చు. అలా చేయకపోతే నువ్వు దేవునికి తిరుగుబాటు చేసిన వాడువు, తిరుగుబాటు చేసిన దానవు. దేవుడేమో నేను మీకు వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని పంపినప్పుడు మీరు నా మాట వినలేదు, తిరుగుబడేది. ఇంకేమంటాడు ఆయన? ఇంకేమంటాడు? మీకు ఇచ్చిన దేశం స్వాధీనపరుచుకున్నాడని చెప్పి కదేశ బర్నియాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. ఆయన ఏం చేయలేదట? నమ్మలేదట. ఉత్తగా చెప్తుండు, దేవుడు ఊరికే చెప్తుండు అని చెప్పి ఆయన నమ్మలేదు. ఏమో డౌటే. అంటే వీళ్ళకు దేవుడు పాలుతేనెను ప్రవహించు దేశాన్ని ఇస్తారని వాగ్దానం చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు దేవుని మాటను నమ్మట్లేదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో బంగారము నాది, బంగారము యూఫ్రటీస్ నది ఆ సమస్త ఆ ప్రాంతంలో ఒక విలువైన బంగారం ఉంది అని అంటాడు. అది శ్రేష్టమైన బంగారము అని అంటాడు. హవీలాలో ఉన్న బంగారము శ్రేష్టమైనది అని అంటాడు. అంటే ఇప్పుడు సాధారణంగా ఎక్కువ బంగారం ఎక్కడికి వస్తుంది తెలుసా మనకు? ఇరాక్ నుంచే వస్తుంది. 24 క్యారెట్ బంగారం అని విలువైనది. అందుకనే ఆ బంగారం విలువైనది. ఆ విలువైన దేశానికి నిన్ను పంపిస్తానంటే వీళ్ళు ఏం చేశారంట? ఆయన నమ్ముకొనకపోయి, నమ్మలేదు. దేవుడు కూడా ఇప్పుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కొంతమంది భక్తులు నానా రకాలుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఎందుకు ఈ లాక్డౌన్ పరిస్థితులు వచ్చాయి అంటే, కుటుంబంతో పిల్లలతో కూర్చొని ఆరాధనలో, ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఒకరి పట్ల ఒకరికి సహవాసం కలిగి ఉండే పరిస్థితులు దినదినం అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితులలో మనల్ని ఎవరు టీవీలో మనల్ని షూటింగ్ చేసి మనం చేసే పనులు చేసి టీవీలలో పేపర్కి ఎవరు ఇయ్యరు. కానీ ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు కదా, వంట చేసినప్పుడు వీడియో తీసి
సోషల్ మీడియాలో పెట్టి మేము ఈ విధంగా చేస్తున్నాం, ఇంట్లో ఉన్న పిల్లలతో చక్కగా గడుపుతున్నామని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మంచిదే. ఒక క్రైస్తవురాలుగా నీవు దేవునితో చక్కగా గడిపే జీవితం అనుభవం నువ్వు పొందుకుంటున్నావా? మాట వినకపోతుంది. ఇంకేమంటాడు అక్కడ? నీ దేవుడైన యెహోవా మాటకు నమ్ముకొనాక ఆయన నోటి మాటకు తిరగబడితివి, ఆయన మాటను వినలేదు. ఈ వచనంలో 3 మాటలు ఉన్నాయి. నమ్ముకొనలేదట, ఆయన మాటకు తిరగబడ్డారు, మూడవదిగా ఆయన మాట వినలేదు. ఈ 3 గుణ లక్షణాలు ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉన్నాయా అని అంటే ఉన్నాయనే చెప్పాలి. దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి అని అంటే మనం ప్రార్థించట్లేదు, మనకు టైం లేదు. ఈరోజు నేను పేపర్ చూశాను, ఒక వ్యక్తి రోజు ఇప్పుడున్న ఈ లాక్డౌన్ పరిస్థితులలో రోజు ఇంచుమించు 4 నుంచి 5 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నానే తప్ప నిజంగా దేవుడితో గడిపే పరిస్థితులు కనబడుతున్నాయా? గంటల తరబడి. కానీ కొంతసేపు అయినా వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఈ లాక్డౌన్ ఎందుకు వచ్చింది అని అంటే ఫోన్లతో కూర్చొని ఆడుకోవడానికి కాదు, కానీ దేవునితో కూర్చొని దేవుని మాటను ధ్యానిస్తూ దేవునికి తిరుగుబాటు ఒకవేళ ఉందా నీ జీవితంలో అది సరిచూసుకోవడానికి ఒక మంచి అవకాశం. దేవుని మాట వినలేకపోతున్నావా? ఇన్ని రోజులు దేవుని మాట వినలేదేమో, ఇప్పుడు ఒక మంచి అవకాశం దేవుని మాట వినడానికి. వింటున్నామా? ఈ 3 మాటలు. తిరగబడ్డారట, మంచి దేశాన్ని పోయి బతకడి పెట్టానంటే తిరగబడుతున్నాం. దేవుని మాటను మనం ఏం చేస్తున్నాం? నమ్మలేదు. దేవుణ్ణి ఇస్తాడో ఇయ్యడో అని నమ్మలేకపోతున్నాం. రెండవదిగా దేవునితో తిరగబడుతున్నాం. ఎవరెవరికో చేస్తున్నావు దేవా, నాకు చేస్తున్నవారంటే ఎవరెవరికో నేను ఎందుకు చేస్తున్నా బిడ్డ? వాళ్ళు ఇట్లున్నారు, నేను వాళ్ళకి ఇట్లా చేస్తున్నాను. నువ్వు ఇట్లుండు, నేను కూడా నీకు చేస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే ఒక ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడితే ఈ 3 గుణ లక్షణాలు ఈరోజు క్రైస్తవులు, ఈరోజు ప్రతి మనిషి అయినా ప్రతి వాడు, పురుషుడైనా స్త్రీ అయినా ఈ 3 గుణ లక్షణాలు కలిగి ఉన్నాం. నమ్మట్లేదు. మొదటిగా ఒక మాట చదువుదామని ఆ కీర్తనకారుడు రాసిన 106వ కీర్తనలో ఒక మాటను చదువుదాం. 106వ కీర్తన. దయచేసి బైబిల్ ఉన్నవారు మీరు కూర్చున్న చోట ఒకసారి బైబిల్ తిరిగేస్తే ఒక మాటను మనం చదువుకుందాం. 106వ కీర్తన 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ఏ దేశంలో నిరాకరించారట ఇశ్రాయేలీయులు? మీరు కాదేశు బర్నియాలో ఉన్నప్పుడు నేను మీకు చెప్పినా, ఏం చెప్పినా? పాలు తేనెలు ప్రవహించు మీ కొరకు వాగ్దానం చేయబడిన దేశమును వెళ్ళి మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పిన. కానీ మీరు నన్ను నమ్మలేదు. నమ్మకపోగా ఏం చేశారట? మీ వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, రమ్యమైన దేశమును నిరాకరించిరి, పాలు తేనెలు ప్రవహించు దేశమును నిరాకరించిరి. ఈరోజు పరలోక రాజ్యం, బంగారు వీధులతో కూడుకున్న పరలోక రాజ్యం, కింద ఫ్లోరింగ్ బంగారమే, గోడలు బంగారమే, నువ్వు ఉండబోయే ఆ స్లాబ్ కూడా బంగారమే. ఆ బంగారు వీధుల్లో నువ్వు నడుస్తావు అని అంటే అక్కడ నాకు నచ్చదు అని బంగారం మీద నేను నడవ, నీ మెడలు వేసుకుంటా అని అనుకొని పరలోక రాజ్యాన్ని నిరాకరించేవాడు ఎవడైనా ఉంటాడా? అంతెందుకండి, ఒక 50 కిలోల బంగారం మంచి పూతలాగా పెద్ద పరుపు చేసుకొని ఆ పరుపు మీద పడుకోనే అవకాశం ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది మన మనసు? రమ్యమైన దేశమును నిరాకరించి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు రమ్యమైన దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నాం, విలువైన సత్యమును నిరాకరిస్తున్నాం, విలువైన దేవుని మాటను నిరాకరిస్తున్నాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దినదినం వేలు, వందలు, లక్షల్లో పెరిగిపోతున్నాయి.
దేవుని ప్రేమైన వాళ్ళ నిరాకరించే మనసు నీకుందా? ఒక్కసారి ఆలోచించు. దేవునికి తిరుగుబాటు చేసే మనసు నీకుందా? ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఇంచుమించు 15 మంది దేవుని నిరాకరించి నాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో. దేవుని చిత్తమైతే మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం వాటిని. ఇక్కడ రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయేది. దేవుని మాట నమ్మకపోయేది. ఈరోజు నమ్ముతున్నాను. ఎవరో మనుషుల మాట నమ్ముతున్నాం. ఎవరో మనుషులు ఏదో ఇస్తారని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి నమ్ముతున్నాం. ఈరోజు మొన్నటి పేపర్ చూస్తే ఈ వైన్ షాప్ ఓపెన్ అయినాయి కదా, వైన్ షాప్ ఓపెన్ అయినాయి. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 36లో హెడ్డింగ్లు ఇచ్చారు పేపర్. ఎవరు లైన్ కట్టారు తెలుసా? సార్ చూసినారు. లేడీస్ కూడా లైన్ కట్టిరు. అదే రోజు నేను 8 గంటల కామారెడ్డి పోయినా. కిలోమీటర్న్నర మొదలుగా గుళ్ళల్లోకి జనాన్ని వదిలిపెడితే ప్రార్థన చేస్తే దేవుడు కరోనా వైరస్ను తగ్గించాడా? హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన ఈరోజు మనుషులు చేస్తున్నారు. ఈరోజు మనుషులు పరిగెత్తుతున్నారు. నేను వాట్సాప్లో చూసిన ఒక ముసలామె మాట్లాడుతుంది. అమ్మా ఏంటి ఇదంటే, ముసలు చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది సార్, కింద రోజు తాగుతో 50 నెల రోజులు వస్తుంది. ఆ కేసీఆర్ సల్లగుండా 1500 ఇచ్చిండు, మోడీ 1500 ఇచ్చిండు, ఈ 500, ఈ 2000. ఇంకో ముసలైన రాత్రి చూసినాను. ఆ ముసలైన 1500, ఈ 500 గవర్నమెంట్ ఇట్లా ఇచ్చి ఇట్లా గుంజుకుండ్రి. ఇదేం పద్ధతి అంటే? మంచిదాని కోసం మనిషి చెవులను ఇవ్వట్లేదు. మంచిదాని కోసం మనిషి తన మనస్సును ఇవ్వట్లేదు. పాడుమల్ల దాని కోసం. నిజంగా పురుషులు కామారెడ్డిలో నేను కళ్ళారా చూస్తాను. నేను ఫోటో తీద్దాం అనుకున్నా. పోలీసులు అడిగితే ప్రెస్ కార్డు ఉంది నా దగ్గర. ప్రెస్ అని చెప్తే అందరూ కూడా భయపడుతున్నాడు. తీద్దాం అనుకున్నా. ఎందుకులే మనకెందుకు గొడవ అనుకున్నాం. నేను అనుకుంటా బహుశా తన భార్య బిడ్డల కొరకు కూడా వాడు ఎండలు అన్ని గంటలు నిలబడకపోయి ఉంటాడు. వారి బతుకులు ఆడ నిలబడ్డట్టుగా, ఆ లైన్లో నిలబడ్డట్టుగా పాలకేంద్రం కారణం, కిరోసిన్ కారణం యాన్నో రాజకీయ ఎత్తుగడలు ఉపయోగిస్తారే. నీ నోట్లో తెలుసా అలాంటి మనిషిని నేను అనగా నేను భయపడి ఇడిస పెడతాడు. కానీ ఆడ మాత్రం ఓడివాడు. అట్లా గంటల తరబడి నిలబడాలి. భార్య బిడ్డల కోసం కూడా అలా నిలబడతాడు. ఆ స్త్రీలను చూసినప్పుడు ఒక్కొక్కరు జీప్ పాయింట్ వేసుకొని నిలబడితే రోడ్ నంబర్ 36 బంజారా హిల్స్లో నేనే షాక్ అయ్యాను. వెళ్ళొచ్చిందంటాడు. మళ్ళీ బంజారా హిల్స్లో ఇల్లు కొనాలంటే ఇంచుమించు ఒక 30-40 కోట్లు ఉంటుంది ఆడ ఇల్లు కొనాలంటే. ఆ రోడ్ నంబర్ 36లో అందరు సినిమా హీరోయిన్లు అంతా ఏరియాలు ఉంటారు. వాళ్ళు కూడా ఏం కట్టిరంటే ఫోటో తీసి పేపర్కి ఇచ్చారు. ఎంత ఇజ్జత్ పోయిందో వాళ్ళకి ఆ ఫోటో పేపర్ చూసుకున్నప్పుడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక రమ్యమైన పరలోక రాజ్యమును నిరాకరించి తాత్కాలికమైన సుఖభోగముల తట్టు కనుక నువ్వు నీ కళ్ళను నీ మనసును తిప్పితే, దేవుని ప్రియమైన సంగమా, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని తట్టు చూడడానికి ఇష్టపడలేదు. మోషే గంట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు తెలుసు. మోషే అల్పకాల సుఖభోగములను అనుభవించుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఆ పరలోక రాజ్యం చూస్తూ ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ ముందుకు సాగాడు. కానీ ఒక ఆయన అన్నాడంట, సార్ పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే పోయి చూసిరాపో బిడ్డ అన్నాడంట. బాబు అది పోయి చూసేసేదానికి ఏమన్నా చార్మినారా? పరలోక రాజ్యం పోయి చూసేసేందుకు ఏమన్నా అది గోల్కొండ పోతానా? ఏమన్నా కాస్మాల్ అనుకుంటారా? పోయి చూసేసేందుకు పోతే అంటే అది పోయిన తర్వాత భూలోకం మనిషికి గుర్తుకు రాదు. ఎందుకు అంటే 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ఆరాధించే స్థలం అది. హల్లెలూయా. దేవుని కొనియాడే స్థలం అది. కానీ మనం ఈ లోకములోనే సుఖభోగాలను అనుభవించి ఇదే బాగుంది అనుకుంటాం. కానీ ఎంతకాలం? నిన్ను నలుగురు మోసే వారికే ఈ సుఖభోగాలు. అర్థమైందా? నిన్ను నలుగురు మోసే దినం వరకే ఈ సుఖభోగాలు. నలుగురు నిన్ను మోసే గడియ వచ్చిందా, తీసుకుపోయి బయట ఊరవతల బొందబెట్టి వస్తుంది. కాబట్టి దేవుని నిరాకరించక మనస్ఫూర్తిగా
మనస్సు ఈరోజు నేను కలిగి జీవించాలి. రమ్యమైన దేశమును నిరాకరించారట. ఎంత మూర్ఖమైన జీవితం! దేవుని మాటను నమ్మలేదు. ఈరోజు మనం దేవుని మాట నమ్మితే దేవుడు దీవించి గొప్ప చేస్తారు. అంత మాత్రమే కాదు, దయచేసి ఇంకొక మాట మనం చదువుకున్నాం. దయచేసి అందులో 25వ వచనం కింది మాట చదువుకున్నాం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. ఏం చేశారట? నిరాకరించారు, నమ్మలేకపోయారు, ఆలకించలేదు దేవుని మాటలు. గుడారములో సనుగుకొనిరి. గుడారములో సనుక్కున్నది దేవుడు ఇక్కడ ఎందుకు రాశాడంటారు బైబిల్లో? ఇప్పుడు మనం అప్పుడప్పుడు భార్య భర్త పిల్లలు కూర్చుంటే మన విషయాలన్నీ మాట్లాడిన తర్వాత సటుక్కున ఎవరన్నా గుర్తొస్తారు పలానాలు. వాళ్ళ గురించి మనం ఇంచుమించు 1 గంట మాట్లాడు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మనం మాట్లాడుకుంటాం. అది కూడా అందుకనే ఒకప్పుడు దేవుడు ఈ పాతకాలం వల్ల రాజులు ఈ పావురాలతో లెటర్లు పంపించేటోళ్ళు. పాతకాలం రాజులు పావురాలతో లెటర్లు పంపించేటోళ్ళు. నోవా కాలంలో కూడా 40 దినాలు వర్షం వచ్చినప్పుడు దేవుడు ఆ నోవా దేన్ని పంపించాడు? మొదటిగా కాకిని పంపించాడు. అది తిరిగి రాలేదు, శవాల మీద కూర్చొని చక్కగా భోజనం చేస్తుంది అక్కడ. పావురం అయితే ఒక ఒలివ చెట్టు కొమ్మని తీసుకొని తిరిగి వచ్చి ఇచ్చింది నోవా దగ్గరికి. వచ్చినప్పుడు ఆరిపోలేదని గుర్తించి అక్కడి ఉండి ప్రార్థన చేశారు. దేవుని ప్రేమైన వాళ్ళ వారి గుడారములలో సనుగుకొనిరి. నువ్వెక్కడ కూర్చున్నా సరిగిన దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అన్న భక్తి మనం కలిగి జీవించాలి. అందుకని సామెతల గ్రంథంలో పదే మీ జ్ఞాపకం చేస్తారు. తన నోరును కాపాడుకున్న వాడు తన ప్రాణమును కాపాడు. ఈరోజు మన నాలుకను మనం కాపాడుకోవాలి. ఈరోజు మన నోరును మనం కాపాడుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, నరము లేని నాలుక ప్రపంచానికి చుచ్చుబెట్టును. ఈ నరం లేని నాలుక ప్రపంచానికి చుచ్చుబెట్టును. ఈ నాలుకకి నరం లేదు. దీనికి రుచి తెలుసు, చేదు తెలుసు, అన్నీ తెలుసు. దీనికి ప్రేమించడం తెలుసు, ద్వేషించడం తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినాను ఈరోజు మనం దేవుని మాటలను నిరాకరిస్తున్నాము. కాబట్టి దయచేసి దేవుని ప్రేమైన వాళ్ళ దేవుని మాటలను నిరాకరించక ఆ రమ్యమైన దేశాన్ని మనం అనుభవించాలని దేవుడు పదే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో చివరిగా ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. ఇక్కడ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన అధికారాన్ని మనము నిరాకరిస్తున్నట్టు 8వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. మై గాడ్. సమూయేలు వాళ్ళకు బుద్ధి చెప్తూ గద్దిస్తున్నప్పుడట సమూయేలు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవా, ఇలా పరిస్థితి ఏందయ్యా అంటే నిరాకరిస్తున్నారు, నన్ను తృణీకరిస్తున్నారు. ఏమంటాడు అక్కడ? అందుకు యెహోవా ఎందుకు మాటలు చెప్పాడు అని అంటే 6వ వచనంలో చూస్తే, మాకు న్యాయం తీర్చడానికి రాజును నియమింపమని వారు అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండని గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అంటే మాకు న్యాయాధిపతులు ఉన్నారు, మాకు న్యాయాధిపతులు అవసరం లేదు, మాకు రాజు కావాలి, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలుకు నచ్చలేదు. సమూయేలుకు నచ్చకపోయేసరికి ఏమన్నా, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, సమూయేలు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభా, ఇదిగో చూడండి, ప్రజలు నేను ఒక మాట చెప్తే వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఏం చేయాలి ప్రభా అని అంటే సమూయేలుతో దేవుడు అంటున్నాడు, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. ఏమంటున్నాడు సమూయేలు? నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు ఏమడిగారు? రాజుని అడిగారు. ఇప్పుడు నువ్వేం చేయి, వాళ్ళు చెప్పినట్టుగా విను.
అని కింద ఇంకో మాట్లాడతాడు. ఏమంటాడు? వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎంత ఘోరమైన దుస్థితి దేవుని ప్రియమైన వాళ్ళ. అక్కడ సమూయేలును విసర్జించలేదు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్ను విసర్జించారు. ఇప్పుడు గ్రామంలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే ఒక సీఎం ఉన్నాడు. నువ్వు సీఎం గారు మమ్మల్ని లేదని మాకేం అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామని అంటే ఎట్లుంటే కోపం రాదా? కోపం వస్తుందా రాదా? చెప్పిన వాళ్ళ మాట వినకపోయినా సరే. కానీ ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అది చేస్తున్నాం, మన సీఎం ఏం చెప్తే అది చేస్తున్నాం. 29 వరకు లాక్డౌన్ బంద్ అని అంటే అన్ని బంద్. వింటున్నామా లేదా? ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? వినకపోతే ఏమవుతుంది? ఆయనకి ఏం కాదు. చెప్పిన ఆయన మంచిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఏసీ రూముల్లో ఆయన ఏ రోజు రాకుండా పబ్లిక్లో ఆయన తిరిగాడు కనుక ఆయన సేఫ్. ఎవరికి నాశనం? చెప్తే వినగొల్లని వాడికి నాశనం. ఓ సమూయేలు, వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యం. అయితే తమ్మును ఏలనీయకుండా వారు నన్నే విసర్జించారు, ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఈరోజు హాస్టల్లో మేము కూడా ఏం చేస్తామంటే, దేవా వీళ్ళు దేవుని మాటలు వింటలేరు ప్రభా, ఏం చేయాలి అని అంటే నువ్వేం చేయ, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ప్రసంగం చేయమన్నారా చెయ్యి, పాట పాడమన్నారా పాడు. కానీ ఒక సేవకుడైన సమూయేలు నిన్ను విసర్జిస్తలేరాళ్ళు, నువ్వు ఓల మాటలు చెప్తున్నావు. సమూయేలు దేవుడు అడిగితే సమూయేలు ఓల గురించి మాట్లాడుతున్నావు అని, దేవా నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న పాస్టర్ ఎవరి గురించి మాట్లాడతాడు? పాస్టర్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడా? పాస్టర్ కుటుంబం గురించి మాట్లాడతాడా? పాస్టర్ కుటుంబానికి ఇది లేదని మాట్లాడతాడా? లేదు, మీరు బాగలేరు, మీరు మంచిగా చేసుకోండి అని దేవుడు చెప్తున్నారా బాబు, మీరు వినండి అని చెప్తే సమూయేలును వాళ్ళు విసర్జిస్తున్నారు. అప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏంటి అని అంటే, ఏం బాధపడకు సమూయేలు, వాళ్ళు నిన్ను విసర్జిస్తలేరు, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులను దేవుడు మధ్యవర్తిగా నిలబెట్టాడు, దేవుని వాక్యం అందించడానికి నిలబెట్టాడు, ఒక మంచి మాటలు బోధించడానికి నిలబెట్టాడు. ఆ బోధ కనుక నువ్వు వినకపోతే శిక్ష ఎవరేస్తారట? పాస్టర్ అయ్యాడు. పాస్టర్ ఎవడండి? దేవుడు చెప్పమన్నది చెప్తాడు, వినకపోతే శిక్ష చేసేది ఎవరు? దేవుడే. సమూయేలు నువ్వే బాధపడకయ్యా, అది చెప్పినట్టు చెయ్యు, మిగతాది నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. ఎస్, ఈరోజు దేవుడు చెప్పినట్టుగా కనుక వింటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో దేవుని మాటకు నమ్ముతున్నావా? రెండవది, తిరగబడుతున్నావా? మూడవది, ఆయన మాట వింటున్నావా? నాలుగవది, రమ్యమైన దేశాన్ని, దేవుడిచ్చే ఆ పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని, వాగ్దానం చేసిన ఆ దేశమును నిరాకరిస్తున్నావా? ఇవన్నీ ప్రశ్నలే. ఈరోజు నీకు ఏం తీర్మానం చేసుకుంటాం, ఏం ఆలోచన చేస్తున్నాం? ఈరోజు ఆలోచన నువ్వు కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం, ఇంకెన్నో విషయాలున్నాయి దేవుని గ్రంథంలో. కానీ ఈ సమయంలో దయచేసి దేవుని మాటకు తిరగబడకండి. ఈరోజు తిరగబడితేనే ఇన్ని పరిస్థితులు అయితే, ఒకవేళ దేవుడు కనుక, అప్పుడప్పుడు అంటాం కదా, నా కోపం రానియకు, నేను రంగంలోకి దిగితే మాత్రం పరిస్థితి ఉల్టా అవుతుంది, ఎస్ నన్ను ఫీల్డ్లోకి దించకు అని అంటాం. మనం చాలామంది ఈ విధంగా ఛాలెంజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం దేవుని కనుక ఫీల్డ్లోకి దించామనుకో, ఉంటామా మనం? దేవుడి కనుక ఫీల్డ్లోకి దిగాడు అనుకో, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం చేసేటన్నీ ఆయన చూస్తున్నాడు. నిజంగా ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయడానికి కనుక దేవుడు దిగితే, దేవుడు వస్తే
ఉంటావా? మొన్న ఉత్త గాలికి చెట్లు విరిగిపోయినాయి, మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు లేచిపోయినాయి. ఒక మాట చివరిగా చెప్తాను. ఆయన ద్వారా వచ్చే గాలే ఇంత అనావృష్టి సృష్టిస్తే ఆయన నడుచుకుంటూ వస్తే పరిస్థితి ఎంత ఆలోచన చేయండి. దేవుడు ప్రేమైన వల్ల దేవుడు తల్లి గర్భంలో పిండముగా నిన్ను నన్ను రూపించే దినం మొదలుకొని నీ నాసికారంలో దేవుడు జీవాత్మ ఊదినప్పుడు ఆ దినం మొదలుకొని ఈ దినం మట్టుకు నీకు ఊపిరిస్తున్నాడే. అమెరికా దేశంలో మొన్న నీ పేపర్ చూశాను, పేపర్గా వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. ఒక ముసలాయన అంట హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ నుంచి బిల్లు డిశ్చార్జ్ కడితే ట్రీట్మెంట్ అంతా జరిగింది. డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇంచుమించు $1 బిలియన్ అంటే ఇంచుమించు $1 బిలియన్ అంటే మన ఇండియాలో 7 కోట్లు. ఆయన ఖర్చు 1 రోజు 2 రోజులు ఆయన చేసిన ట్రీట్మెంట్. డాక్టర్ బిల్లు చూస్తే ఆ ముసలాయన షాక్ అయ్యాడంట. ఇంత బిల్లా, ఒక 2 రోజులకి ఇంత బిల్లా అని ఆయన అంటాడు. ఒకవేళ 2 రోజులకు ఇంత బిల్లు, ఆక్సిజన్ పెట్టి ఇంత బిల్లు హాస్పిటల్లో లేస్తే, దేవా నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఈ 80 సంవత్సరాలకు నేను రోజుకి ఎంత బిల్లు కడితే నా బతుకు సాధ్యమవుతుంది? మనం కూడా పుట్టినప్పటి నుంచి మనం పీల్చుకునే గాలికి, ఇప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ పెడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఆక్సిజన్ పెడితే ఎంత బిల్లు వేస్తారండి? చాలా వేస్తారు. కానీ మనం పుట్టిన మొదలుకొని గాలి పీల్చుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, బతుకుతున్నాం. వాటన్నిటికీ కనుక దేవుడు బిల్లు వేస్తే నీకు ఆస్తిపాస్తులు కూడా సరిపో. అసలు ఉన్నాయా మన ఆస్తిపాస్తులు? అంటే మనకి ఏమైనా ఉన్నాయా? మనదంటూ ఏమైనా మనకున్నాయి ఆస్తిపాస్తులు? ఏమీ లేవు. కానీ భూమి మీద దేవుడి సొత్తును, నా ఆస్తిపాస్తాన్ని మనం చెప్పుకొని బతుకుతున్నాము తప్ప మనకి ఏమీ లేదు. ఎందుకు లేదు అని అంటే పేతురు పత్రికలో పేతురు భక్తుడు అంటాడు, ప్రియులారా మనం ఈ లోకములో పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో మనం ఎవరు మాట్లాడి? పరదేశులము, యాత్రికులము. కాబట్టి మన పరదేశులము, యాత్రికులము కనుక మన రమ్యమైన పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనల్ని వెళ్ళమన్నాడు. నిరాకరిస్తే నష్టపోతాం. రమ్యమైన దేశాన్ని నిరాకరిస్తే మనం పాడైపోతాం. దేవుని మాట వింటే ఆశీర్వాదం పొందుతాం. దేవుని సన్నిధిలో మనం గడిపితే మన కుటుంబాలు దీవించబడతాయి. ఈరోజు అలాంటి మనసు కలిగి, అలాంటి ఆలోచన కలిగి, దేవునితో సాహసం కలిగి, దేవుని సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో మనం మన కుటుంబాలు దీవించబడినట్లుగా, మనం దేవునితో సాహసం చేయబడినట్లుగా ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. విన్న మాటలు మీ హృదయాలు ఒకసారి పరీక్షించుకోండి, ఒకసారి మరలా నెమరు వేసుకోండి. నేను వింటున్నానా? వినకపోతే రమ్యమైన దేశాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందేమో. వింటే ఆ రమ్యమైన బంగారు వీధుల్లో నేను ఉంటానని ఆశీర్వాదం నువ్వు కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళ నువ్వున్న చోట మోకరించి ప్రార్థన చేసుకున్నాం. కృపాసుడు మా ప్రభు యేసయ్య, ఉదయకాల సమయంలో ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి, ఇదిగో నాయనా మీతో సాహసం కలిగి జీవించే జీవితాలు అయ్యా, రమ్యమైన దేశాన్ని నిరాకరించే బతుకులు మాకున్నాయేమో. ఆ పరలోక వచన వైడూర్యాలను అనుభవించే ఆయుష్ను మేము పోగొట్టుకుంటున్నామేమో నాయన. ఎందుకు అనంటే నేను నమ్మలేకపోతున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, నీ మాటను వినలేకపోతున్నాము నాయన. మీరు మమ్మల్ని క్షమించండి. మీతో సాహసం కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. విన్న మాటలు మా జీవితాల్లో నీటికి పెరిగింపజేసి మేము సాక్షి బిడ్డలుగా మా జీవితాలు ఉంటున్నట్టుగా మీ కృప, మీ ఆశీర్వాదం, మీ దీవెన మాకు, మా కుటుంబాలకు ఇచ్చి మీ నామానికి మహిమ కలిగించుకోమని విన్న మాటలు సాతానుడు దొంగిలించుకుంటున్నాం. మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మా జీవితాలు సరిచేసుకొని నీ కొరకు బ్రతుకున్నట్లుగా ఆ రమ్యమైన దేశానికి మేము వారసులం అవునట్లుగా నీ మాట విని నీకు తిరుగుబాటు చేయక నిన్ను నమ్మి మీతో సాహసం కలిగి జీవించున్నట్లుగా మీ కృప, మీ ఆశీర్వాదం మాకు, మా కుటుంబాలు ఇదిగోనైనా వారి వారి స్థలాల్లో ఉండి దేవుని మాటలు విన్న ఆ కుటుంబాలన్నిటికీ సన్నమంతటి దయచేసి మీరు దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సమయంలో దయచేసి లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా ఈ సమయంలో మనం మన కానుకలను సమర్పించి దేవుని సేవలో మనం పాల్గొనగలం. ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం. మీరున్న చోట దయచేసి సంఘ బిడ్డలు, మీరు దేవుని మాటలు లైవ్లో వింటున్నారు, మీరున్న చోట లేచి నిలబడి మాతో పాటు ఏకీభవించండి. ఒక చిన్న పల్లవి ఒక చరణం పాడుకొని దేవుని సేవార్థం మనం మన కానుకలను సమర్పించి దేవుని సేవలో మనం వాడబడతాం. చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును. ఏడాది దూతలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూతలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. పాపఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, పాపఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూతలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూతలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరూ కళ్ళు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీరున్న చోట దయచేసి అందరూ లేచి నిలబడి ఈ సమయంలో ప్రార్థనలో దేవుని గౌరవిస్తూ దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, నిజమే ఈ రోజు తిరుగుబాటు చేస్తున్నావేమో అది మానుకో. ఒకవేళ తిరుగుబాటు చేస్తే రమ్యమైన దేశాన్ని పోగొట్టుకుంటాం, తిరుగుబాటు చేస్తే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దేవుని నమ్మకపోతే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దేవుని ఆరోగ్యాలు పోగొట్టుకుంటాం. ఈ సమయంలో దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ప్రభా మీ నామములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న ఈ మాటలు ప్రభా మా జీవితాలను ఇంకటి ప్రేమ చేయండి. ఇశ్రాయేలీయులు ప్రభా నాటి నుండి నేటి వరకు ఆయన మాట వినకుండా ఆయన రమ్యమైన దేశాన్ని నిరాకరించారు. సుందరమైన దేశాన్ని స్వాధీనపరచుకోమని కదేశ్ బర్నియా ప్రాంతంలో నుంచి మీరు వెళ్ళండి స్వాధీనపరచుకోండి అని అంటే వారు ఆయనను నమ్మలేదు. నమ్మకపోగా ఆయన మాటకు తిరగబడ్డారు. తిరగబడడం పోగా ఆయన మాట వినలేదు. తండ్రి ఇదిగోనైనా నీ మాట వినగలిగిన జీవితాలు మన దయచేయండి. ఇదిగోనైనా ఆ రోజు వారు వినలేదేమో, ఈరోజు అలాంటి స్థితిగతులు మా జీవితాల్లో ఉన్నాయేమో. అయినా మీరు పరీక్షించి సరిచేసి
నీ కొరకు సాక్షి బిడ్డలుగా ఉంటున్నట్లుగా సంఘ బిడ్డలందరినీ ప్రభా, నీ మాటలు విన్న ప్రతి బిడ్డలు ప్రభా మీరు దీవించి నీ నామానికి మహిమ కలిగించుకున్నాను. ఇదిగోనైనా చేరిన మాత్రం, ఇదిగోనైనా దూరం లైవ్ లో ఉండి దూరంగా ఎక్కడెక్కడైతే వారి వారి ఇళ్లలో ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో వారి మధ్య నువ్వు వారితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తావు. నీ మాటను పెడచమని పెట్టక తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ కలిగించుకోమని, ఇదిగోనైనా కూడిన మమ్మల్ని దీవించమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మీ కృప దయచేయండి. ప్రాముఖ్యంగా నైనా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ యేసు నామములో బంధించండి నాయన. అపవాదికి అపజయం కలిగించండి. దురాత్మ దుశ్శక్తులను యేసు నామములో తొలగించండి నాయన. ఎంతో మంది నాయన అయిన వాళ్ళని పోగొట్టుకొని దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు తండ్రి. ఎంతో మంది నాయన కన్నీళ్లతో బాధపడుతున్నారు. బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా నాయన తల్లులందరినీ దీవించండి నాయన. తల్లి చేసే సేవ నాయన ఇదిగో నాయన కుటుంబానికి ఒక మేలుకరంగా నాయన, అంతకంటే గొప్ప ప్రేమ మీకుంది నాయన. తల్లి అయిన మరుచునేమో మరుచుడు కానీ నేను నిన్ను విడవని ఎడమాయని సెలవిచ్చిన దేవుడు యేసయ్యా. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నీది నాయన. కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టారు యేసయ్యా. ఏమిచ్చి మీరు తీర్చుకోగలుగుతారు? వినగలిగిన చెవులను, నమ్మగలిగిన మనసును, నిన్ను చూడగలిగిన కన్నులను, నీ సన్నిధిలో గడపగలిగిన ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ కలిగించుకొని పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకును సర్వాత్మిక సంఘమునకును ఆయన రాకడ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమునకే చేయి, సిలువ రక్తమే చేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మరి ఇళ్లలో ఉండి లైవ్ లో వాక్యాన్ని చూసిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్ కొరకు అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. థాంక్యూ సో మచ్.